నా దగ్గర ఉన్న బెటాస్ కలెక్షన్ లో ది బెస్ట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ సెలెక్ట్ చేసి బ్రీడ్ కి అయితే పెట్టేసా. ప్రెసెంట్ అయితే ఓన్లీ 2 పేర్స్ బ్రీడ్ కి రెడీగా ఉన్నాయి. బెటా బ్రీడింగ్ అనేసరికి వీలైనంత వరకు వాటి నేచురల్ కండిషన్స్ మిమిక్ చేయడానికి ట్రై చేస్తా. సో అందుకే ఫస్ట్ బాగా డ్రై అయిన ఆల్మండ్ లీవ్స్ అండ్ బనానా లీవ్స్ తీసుకొని రఫ్ గా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ చిన్న కంటైనర్స్ తీసుకొని పక్కన పెట్టుకున్న ఆల్మండ్ అండ్ బనానా లీవ్స్ తీసుకొని వాటిలో వేసి వాటర్ అయితే ఫిల్ చేశాను. సెటప్ రెడీ అయ్యాక మెయిల్ ని ఫ్రీగా వదిలేసి ఫిమేల్ ని మాత్రం ట్రాన్స్పరెంట్ బాటిల్ తో సెపరేట్ గా పెట్టేసా. మెయిల్ ని గమనించారంటే ఫిమేల్ దగ్గరికి వచ్చి ఫ్లేయర్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటది. మెయిల్ ఆ కవర్ పీస్ కింద బబుల్ నెస్ట్ అయితే పెట్టడం స్టార్ట్ చేసింది. ఇదే టైంలో మనం ఫిమేల్ కూడా గమనించాలి. ఒకవేళ ఫిమేల్ ఎగ్ లేయింగ్ కి రెడీగా ఉంది అంటే అది కూడా కప్ లోపల చిన్నగా బబుల్స్ క్రియేట్ చేస్తుంది అండ్ మేల్ దగ్గరికి వచ్చినప్పుడు చిన్నగా ఫ్లేర్ చేస్తూ బాడీ మూమెంట్ ఇస్తుంది. సో ఇంకా ఫిమేల్ కూడా రిలీజ్ చేస్తా. అట్ లాస్ట్ నేను బ్రీడ్ కి పెట్టిన 2 బెటా బేస్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే ఎక్స్లే చేశాయి. ఇంకా ఈ 2 బ్యాచెస్ లో అకౌంట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు వచ్చిన తర్వాత వాటిని ఎలా కేర్ చేశానో వాటికి ఏం ఫీడ్ ఇస్తున్నానో అనేది అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం.